హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజైతే పాప అయితే ముందుగానే వెళ్ళిపోయింది. ఎందుకంటే లేటుగా అంటే 7 కల్లా ఆటో వచ్చేస్తుంది. 6:30కి లేసామన్నమాట. ఇంక లేచి ఎంత హడావిడిగా రెడీ చేసామంటే పాపని, అంటే నేను వచ్చేసి పాపను రెడీ చేస్తా ఉంటే మా తమ్ముడు టిఫిన్ వేసాడండి పాపకి. అది ఎగ్ దోశ వేసాడు. ఎగ్ దోశ వేసి పాపకి ఇచ్చాడు, తింటుంది. నేను జడేస్తా ఉన్నా, తింటుంది. వీడియో తీద్దాం అనుకున్నా, తీలేకపోయాను. తింటుండేసరికి అది చిన్నగా తింటుందని తీసి వాడే పెట్టేశాడు ఎగ్ దోశ. పాపం ఓడబెట్టాడు, తినింది, గబగబా రెడీ అయిపోయి వెళ్ళిపోయిందండి. వీడియో తీలేకపోయాను ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. ఆల్రెడీ 6:30 అయిపోయింది. ఇంకా అరగంటలో ఎట్టా రెడీ అవ్వాలి చెప్పండి. కెమెరా పెట్టుకొని రెడీ అవ్వలేను, నేను ఇంకా తీలేను. మా తమ్ముడు నిద్రపోతున్నాడు. అప్పుడు నేను లేపి టిఫిన్ వేయించానమాట వాడి దగ్గర. ఇంకా వాడు ఆ నిద్రమోక్తులో తీయడని చెప్పేసి, సరేలే ఇంకా పాపను పంపించేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం వీడియో అని చెప్పి. ఈరోజు అయితే పాప లేదండి, ఈరోజు స్కూల్కి వెళ్ళింది. ఓకేనా, స్కూల్కి వెళ్ళిపోయింది ముందుగానే, వీడియో లేకుండా. ఓకే, ఇంక మా పనులు అయితే మేము స్టార్ట్ చేసేస్తాం. ఏం పనులు అవ్వలేదు ఇప్పుడు వరకు. పాపను పంపించే వరకు ఏం ఇంట్లో పనులే చేయలేదు. అమ్మ కూడా ఇప్పుడే లేచింది. ఓకేనా, మా పనులు అయితే మేము స్టార్ట్ చేసేస్తాం. చూపిస్తాను చూడండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళున్నారో. ఆటో అయితే ఇంకా రాలేదు. ఓకేనా, వచ్చేసిందా ఆటో? వచ్చేసిందా? అది వచ్చేసాడు మా తమ్ముడు. ఆటో వచ్చేసిందంట అప్పుడే, చూసారు కదా, తొందరగా వచ్చేసింది. ఇప్పుడే అట్ట వెళ్ళారు వాళ్ళు, వచ్చేసింది. దానివల్ల పాపదైతే వీడియో తీయలేకపోయాం. పాప పోయేది. చూడండి ఏం చేస్తుందో చీకట్లో. మమ్మీ హాయ్, ఇటు చూడు. హాయ్. ఏం చేస్తున్నావు? ఎతగుతున్నావా? నిద్ర లేస్తే అదే పని మా అమ్మకి. ఏం కూర చేయాలా అదే పని అవుతుంది. మమ్మీ ముందు టీ తాగుదాం మమ్మీ, తర్వాత చూసుకుందామా. మా తమ్ముడు ఏం చేస్తాడో చూపిస్తాడు చూడండి. ఏడా పడకలు ఎత్తున్నాడు చూసారా? అజ్జుడు ఎట్టేస్తున్నాడు కాలుతో, చూసారా? అది చూడండి, అది పడకలు ఎత్తే తీరేనా? ఏది పో, వంగలేడు పాపము మా బుజ్జి వినాయకుడు. చూడండి, చూస్తా ఉన్నా చూడండి, చూసారా? అది ఇంక మా పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఒక్కొక్కటి జరుగుతూ ఉంది. నేను వెళ్ళేసి వాకిలు చిమ్ముతాను. ఈరోజు అమ్మ ఏందో పాపం బిజీగా ఉంది. నేనన్నా పోయి వాకిలు చిమ్ముతాను. మామూలుగా నేను పాపను రెడీ చేసేటప్పుడు అమ్మ చిమ్మేసుకుంటుంది అనమాట వాకిలి. అమ్మ లేటుగా లేచింది, పోయి నేను చిమ్మేస్తాను. అలాగే ఉంది. నిన్న సాయంత్రం ముగ్గు అది మా పాప వేసింది. ఆ ముగ్గు భలే వేసింది కదా. రే, ఏమే మీ ఫ్రెండ్ని పిలవ్వా? రే టామీని ఇద్దపో, ఆయన కోసం ఎదురు చూస్తుంటుంది వాళ్ళ ఫ్రెండ్. ఏమో బిజీగా ఉందంట ఈ మధ్య పాప. మామే వాడిని పట్టించుకోవట్లేదంట. ఏంది ఫోన్ పెట్టుకోవటం అక్క? టామీ దా దా. ఆగు ఆగు, ఇదిగో వచ్చింది. ఆగు దో, పైకి ఎక్కద్దండి ఇది. పిలిస్తే చాలు, పైకి ఎక్కద్ది. దా 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 దా. గీకద్దు అది. చూడండి, చూసారా? పూల అడుగుల్లాగా ఉన్నాయి. ఈ కోళ్ళు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పట్టుకొచ్చి ఇస్తాను. వాళ్ళు టార్చర్ పెట్టేస్తున్నాయి పాపం మా అమ్మని. చూసారు ఎంత గుంట చేసేస్తున్నాయో. అమ్మా చిన్న టార్చర్ పెట్టట్లా, ఇంట్లోకి వచ్చేస్తాయి.
మేము తినమండి ఇవి, లేకపోతే ఈ పాటికి అయిపోయింది మా చేతిలో ఇవి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పట్టేసి ఎత్తుకొచ్చేస్తాను. చూడండి ఆడ ఒకటి ఉంది పెట్ట ఆడున్నాయన్నీ. దాన్ని మా అక్క వచ్చింది ఈరోజు, మా అమ్మ కాదండి మా అక్క. హాయ్ అక్క, ఫేస్ చూపి. నేను చూసారు కదా, జండు బామ్ పతాంజలి శాస్త్రీ బామ్. ఇది దీనికి ఒక చరిత్ర ఉందండి, పెద్ద చరిత్రే, చిన్న చరిత్ర కాదు, మరి దారుణమైన చరిత్ర. దీన్ని ఇంట్లో దొరికింది, చిన్నది కాదు. చెప్పురా ఏం దీని చరిత్ర? అదేంటంటే నిన్న రాత్రి బాగా తలనొప్పి వచ్చింది నాకు. వస్తే నేనేం చేశాను, అక్కడే ఉంటుంది ఎతికే కనపల్ల. దాదాపు నేను అసలు పూసుకోను, నాకు అసలు అలవాట్లేదండి అలాంటివి, నేను పూసుకోను. నేను అవి పూసుకుంటే నాకు జలుబులు వస్తుంటాయి, అంటే నాకు పడవయి, అందువల్ల నేను పూసుకోను. అలాంటిది రాత్రి ఎతికే, నిన్న రాత్రి భయంకరంగా తలనొప్పి వచ్చి ఎతికే, కనపడలేదు. మా అమ్మ ఎతికింది, మా పాప ఎతికింది, మా అక్క నిద్రపోతుంది. కట్ చేసి ఉదయాన్నే సోఫాలో ఉంది, అది సోఫాలో ఉంది. నా బాధ దేవుడు. నేనేం చేశాను ఆ టైంలో, ఊరు వెళ్ళాను కదా మొన్న, మెంతో ప్లస్ పెట్టుకున్నా, ఎందుకంటే వామిటింగ్ ఏమన్నా అవుతుందని. బస్సులో వెళ్ళాను, వెళ్ళి బ్యాగులో ఒకటి ఉంటే అది తెచ్చుకున్నా, చిన్నది. అది తెచ్చుకొని అది పూసుకున్నా, అయిపోయింది. నిన్న రాత్రి అంటే నైట్ సేమ్ సిచ్యువేషను, ఇట్లానే వచ్చింది తలనొప్పి. ఇంకోటి వచ్చి ఒకటి ఎక్స్ట్రా జరిగింది, నాకు వచ్చేది కాక మా అక్కకు కూడా వచ్చింది. ఆ దెబ్బతో ఏం చేసాం, మా అక్క నేను ఇద్దరం ఎత్తుకున్నాం. మా అమ్మ కూడా లేచి మా అమ్మ కూడా ఎత్తికింది, కనపల్లా. ఉదయం కట్ చేసి ఎక్కడుంది, సోఫాలో ఉంది. మళ్ళీ అది మన డౌట్ ఏంది, మా మమ్మీకి ఇది లేనిదే నిద్ర రాదు. మేమేమనుకున్నాం అంటే మమ్మీ దాచి పెట్టుకుంటుందేమో అనుకుంటున్నాం పాపం. ఇంకెవరు దాచిపెట్టినట్టు ఎవరి దగ్గర లేదు అది. అలాంటిది ఉదయాన్నే సోఫాలోకి వస్తుంది, అడుగుతుంటే నాకు తెలియదు అంటుంది. ఏం చెప్పాలి అసలు, ఏం అర్థం కాలే అసలు. నాయన ఓ శాస్త్రీ బామ్ కథ ఇది, హిస్టరీ. ఏందో మా అమ్మకి రోజు అది ఉండాలి, నిద్ర పట్టాలంటే. అంటే ప్లానింగ్ ఏందో నాకు తెలుసు, మా అమ్మ దాచి పెట్టేస్తుంది, మాకు ఇట్లేదని నేను అనుకుంటున్నా. మీరే, మా అమ్మ ఏమో తీయలేదనే చెప్తుంది. మీరేమనుకుంటున్నారు? బాగా ఎతకలేదు అని కామెంట్ చేయొచ్చు, లేకపోతే మీరు అనుకోవచ్చు బాగా అయితే భయంకరంగా ఎతికాం, దాంట్లో ఏమంటారు, దాంట్లో డౌటేలే. చిన్నగా ఎతకలేదు అసలు, ముగ్గురు కలిసి ఎతికామంటే ఎతకకుండా ఉంటామా? ఉదయమే సోఫాలో ఉంటుంది. ఈ ట్విస్ట్కి ఆన్సర్ రేపు చెప్తా నేను, ఎట్లా తెలుసుకొని ఈరోజు రాత్రి అంతా తెలుసుకొని రేపు చెప్తా. అసలు చేస్తుందో నీళ్ళు పడుతుంది, ఎందుకంటే వేడికి తట్టుకోలేము. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నిద్ర లేచిన వెంటనే నీళ్ళు పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయాల్సి వస్తుంది. మార్నింగ్ టిఫిన్లో కూడా చల్లనీళ్ళు లేకుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు బాడీ అయితే, ఓకేనా. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం నీళ్ళు, ఏదైతే ఏమైంది. అమ్మ చెప్పాను కదా, అమ్మకాయ కూరదే టెన్షన్ అని చెప్పి ఆల్రెడీ తెచ్చుకుంది. చూడండి ఏం తెచ్చుకుందో, బీరకాయ, టమాటా, కొత్తిమీర. ఏం చేస్తున్నావుమా? బీరకాయ ఎగురు, చిక్కుడుకాయలు ఉన్నాయి, గోరు చిక్కుళ్ళు, పందిరి చిక్కులు కూడా ఉన్నాయి దాంట్లో. ఎందుకు మమ్మీ, అది సరిపోద్ది కదా. అది ఒక్కటి సరిపోద్దులే, ఒక పూటకేనండి మేము తినేది, మళ్ళీ నైట్కి టిఫిన్ తింటాము, దానివల్ల అది సరిపోద్దులే. చిక్కుడుకాయ పప్పు చేసుకొని తాలింపు పెట్టుకుందాం, ఓకేనా. మా అక్క కల్లేపు చల్లుతుందండి. మా అమ్మ అనుకున్నారు, మా అక్క. మా అమ్మ బిజీగా ఉంది ఈరోజు. మా అమ్మ వచ్చింది, ఇదిగోండి మా అక్క ఆడుంది. ఇద్దరు ఒకే కలర్ నైట్ వేసుకున్నారు, అర్థం కావట్లే. మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ముగ్గు అయిపోయింది. ఇక్కడ బుజ్జు ముగ్గు వేయించా నేనే, మరి పెద్దది ఎందుకని. ఇక్కడ ఒక ముగ్గు వేసింది, చూడండి ఎంత వెరైటీగా వేసిందో, చూసారా.
హార్ట్ షేప్, ఎటు చూసినా హార్టే. ఒరే భలే వేసింది. ఇక్కడ వేస్తా ఉంది. భలే వేస్తుంది మా అమ్మ మొగ్గులు, పిచ్చెక్కిస్తుంది. ఫ్లవర్ వేసిందో అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇదండి చూసారా, టీ అల్లాడిస్తున్నారు ఇల్లు. అయిపోయింది పని. నేనేం చేస్తున్నాను చూడండి, టొట్టటాయ్ బ్రష్. ఇలా టీ తాగుతుంటే మనం బ్రష్ చేస్తున్నాం. పని అంతా అయిపోయింది, అందుకే టీ తాగుతున్నాను ఈరోజు.